గర్జన గర్జన స్వర గర్జన 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 సువార్త గర్జన 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 స్వర గర్జన 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 సువార్త గర్జన యేసయ్య గర్జన మెస్సియ గర్జన యేసయ్య గర్జన మెస్సియ గర్జన భూమి ఆకాశం అంతం వరకు వినబడుచున్న యూదా గోత్ర సింహం స్వర గర్జన భూమి ఆకాశం అంతం వరకు వినబడుచున్న యూదా గోత్ర సింహం స్వర గర్జన స్వర గర్జన స్వర గర్జన స్వర గర్జన స్వర గర్జన. స్వరగర్జన ప్రేక్షకులకి క్రీస్తు నామములో వందనములు. ప్రే చెల్లి, ప్రే తమ్ముడు, బాగున్నారా? చక్కగా స్వరగర్జన కార్యక్రమం వచ్చే సమయానికి టీవీ దగ్గర కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని వినాలని ఆశిస్తూ ఉన్నావా? చాలా సంతోషం. నిన్ను బట్టి, మీ కుటుంబాన్ని బట్టి నా రక్షకుడైన క్రీస్తును స్తుతిస్తున్నాను. ఇంకా మీ ఇంటిలో వారు ఎవరైనా ఈ స్వరగర్జన కార్యక్రమాన్ని వినకపోయిన ఎడల దయచేసి వారితో ప్రేమపూర్వకంగా చెప్పండి. అంతేకాకుంటే మీకు తెలిసిన వారు, పక్కింటి వారు, మీ ఫ్రెండ్స్ లేక మీ బంధువులు, మీ స్నేహితులు ఉంటే వారికి కూడా ఈ స్వరగర్జన కార్యక్రమాన్ని పరిచయం చేయండి. మంచిని పెంచండి, మంచిని పంచండి, మంచి చేసి చేయించండి. దేవునికి మహిమకరముగా మీరు సాక్షికరముగా ఉండాలని ఒక సేవకుడుగా నేను ఆశిస్తున్నాను. ఈ మంచి కార్యక్రమం కొరకు మీరు కూడా మీ యొక్క ప్రత్యేకమైన సహకారం అందించి అనేక మందికి స్వరగర్జన కార్యక్రమాన్ని చూసే విధముగా మీరు తోడ్పడవలసిందిగా మనవి చేస్తున్నాను. చాలా సంతోషం. మరి దీని ముందు కూడా మీకు వాక్యాన్ని అందించుటకు దేవుని యొక్క దాసుడిగా దేవుడు నన్ను సిద్ధపరిచినందుకు, మీరు ఈ కార్యక్రమాన్ని చూడడానికి మీరు సిద్ధపడినందుకు మీకు మరొకసారి క్రీస్తు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుని యొక్క ఘనమైన నామం పేరట మరి యొక్క దినమందు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఒక ప్రత్యేకమైన అంశ భాగముల నుంచి ఈ దినమందు మీకు వాక్యాన్ని అందించబోతున్నాను. కారణము ఏంటి అంటే, ఈ దినమందు ప్రతి మనుషుడు కూడా కీడులు అనుభవించుతూ ఉన్నాడు. ఏదో ఒక రకముగా ఉదయం నుంచి సాయంకాలం వరకు కీడు వస్తుందేమో కీడు వస్తుందేమో కీడు వస్తుందేమో అని. ఒకవేళ కీడులో ఉన్నవారు కూడా ప్రస్తుత కాలం అంది స్వరగర్జన కార్యక్రమాన్ని వింటూ ఉండవచ్చు. కానీ నేను వాక్య రూపంలో మీకు గుర్తు చేస్తున్నాను, కీడులన్నీ కూడా మేలుగా మార్చబడాలి అంటే నువ్వు క్రీస్తును నమ్మి ఉన్నప్పటికీ, క్రీస్తును నమ్మకపోయినప్పటికీ, ఈ దినముందునే ఈ స్వరగర్జన కార్యక్రమం వింటున్నప్పటికీ, ఎప్పటి నుంచినో ఈ కార్యక్రమం చూస్తున్నప్పటికీ నీకు మేలు కలగాలని ఒక సేవకుడిగా నేను ఆశిస్తూ నా దేవుని యొక్క వాక్యములో నుంచి కొన్ని విషయాలను మీకు గుర్తు చేస్తున్నాను. కారణం ఏంటంటే, కారణము మేలు మీకు జరగాలి అని. మేలు జరగాలంటే మూడు మార్పులుంటే నీకు మేలు జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మేలు కావాలి అనుకుంటే మూడు మార్పులు, మూడు విషయాలు నువ్వు పాటించగలిగితే నీకు నిత్యము మేలు జరుగుతుంది. ఏంటి ఆ 3 విషయాలు, ఏంటి ఆ 3 మార్పులు, ఏంటి ఆ 3 పద్ధతులు అని నువ్వు ఆలోచిస్తున్నావా? ఎస్, నేను చెప్పే విషయాలను నువ్వు గ్రహించగలిగి ఈ వాక్యమును ఆఖరి వరకు నువ్వు వినగలిగితే నీకు మేలు జరుగుతుందని నీ ఎంతకు నువ్వుగా డిసైడ్ చేసుకోగలవు. ఒక సేవకుడిగా నేను ఆనందించగలను. పైన దేవుడు నీకు మేలు చేయడానికి ఈ కార్యక్రమాలు పూలుకున్నప్పటి నుంచి దేవుడు తప్పనిసరిగా నీకు మేలులే జరిగించగలడు. దేవునికి మహిమ కలుగాక. ఆ 3 విషయాలను పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి నీకు చూపించడానికి ముందుగా ఓ ప్రత్యేకమైన దేవాలయాన్ని మీకు చూపిస్తున్నాను. ఏంటి అది అంటే, అది ప్రపంచపు నడుబొడ్డున ఉంటున్న యెరూషలేము దేవాలయం. ఈ దేవాలయం కట్టించింది దావీదు కుమారుడైన సొలొమోను రాజు. ఈ సొలొమోను రాజు దేవుని యొక్క మందిరాన్ని బాగుగా కట్టించి, దేవుని యొక్క మందిరమును కట్టించిన తర్వాత దాన్ని ప్రతిష్ఠ చేయడానికి సిద్ధపడిన రోజున సొలొమోను ఒక చక్కటి ప్రార్థన, జ్ఞానవంతుడైన విజ్ఞానవంతుడైన దేవుని దగ్గర జ్ఞానం పొందుకునే సొలొమోన్ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ, అయ్యా, ఈ మందిరంలోనికి వచ్చేవారు అందరికీ నీవు మేళ్ళు చెయ్యి అంటూ అర్పణలు అర్పించి దేవుని యొక్క తేజస్సును దేవుని యొక్క మందిరంలో చూస్తూ లోపలికి వెళ్ళలేక కూడా దేవునికి అర్పించాడు. దేవుని నామం పేరిట ప్రార్థించాడు. ప్రార్థన అయిపోయిన అనంతరము దేవుడు సర్వ సృష్టికర్తన యేసయ్య సొలొమోనును దర్శించి సొలొమోనుకు రాత్రి యందు ప్రత్యక్షమై సొలొమోనుతో ఈ యొక్క విషయాన్ని చెప్పాడు. ఆకాశము వర్షం ఇవ్వనప్పుడు, భూమి పంటనివ్వనప్పుడు,
దేహము ఆరోగ్యముతో ఉన్నప్పుడు, బాధలను కుటుంబాల్లో జరిగినప్పుడు, వేదనలు హృదయాల్లో పుట్టినప్పుడు మీరు నా వైపుకు తిరిగిన ఎడల మీ ప్రార్థనలు ఆలకించి ఆకాశం నుంచి వర్షమును కుమ్మరించి మీ దేహానికి ఆరోగ్యమునిచ్చి మీ వేదనను తీర్చి మీ బాధలను తొలగించి మిమ్మల్ని సంతోషపరుస్తాను అన్నాడు. ఆయన వైపుకు తిరగడం అంటే ఏంటి అంటే 3 విషయాలను సొలొమోనుకు ప్రత్యక్షంగా ప్రభువైన క్రీస్తు వారు చెప్పారు. ఆ 3 విషయాలను కూడా పరిశుద్ధమైన గ్రంథముల నుంచి మనము కూడా చదువుకుని నేర్చుకుందాం, మేలు పొందుకుందాం, దైవికమైన దీవెనలు అందుకుందాం, క్రీస్తుకు సాక్షికరముగా నిలవబడదాం, మేలు చెత్త సంతృప్తి పొందుదాం. దేవుడు మనకు సహాయం చేయాలని కోరుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథములు 7వ అధ్యాయము 12 నుండి 14 వచనముల వరకు. అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నేను నీ విన్నపములు అంగీకరించి ఈ స్థలమును నాకు బలులుగా అర్పించు మందిరముగా కోరుకుంటుని, వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనము చేయుటకు మిడతలను సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదకి తెగుళ్ళు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థనలు చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. యేసు ప్రభులు వారు సొలొమోనుకు రాత్రి యందు ప్రత్యక్షమై చెప్పిన మాట. దేవుని యొక్క నామమునికి మహిమ కలుగును గాక. ఈ స్వరగర్జన కార్యక్రమం ద్వారా దేవుడు నీతో చెప్పుచున్న మాట ఏంటి అది అంటే, ఒకవేళ నీకు సమస్య వచ్చినప్పుడు, వర్షము కురవనప్పుడు, లేక తెగుళ్ళు వచ్చినప్పుడు, వ్యాధి నీకు సంభవించినప్పుడు, కష్టకాలము నీకు కలిగినప్పుడు, దుఃఖము నీకు వాటిల్లినప్పుడు నువ్వు క్రీస్తు యేసు నామం పేరట ప్రార్థించవలసిన అవసరత ఉండదంట. ఏ రకంగా అంటే 3 విషయాలను యేసు ప్రభువుల వారు చాలా చక్కగా చెప్పారు. మొదటి విషయం, నిన్ను నీవు తగ్గించుకొని, అంటే గర్వము లేకుండానట్లుగా, అతిశయము కనబడకుండానట్టుగా నీ స్వభావము మార్చుకోగలిగిన రోజున దేవుడు నన్ను బాగు చేస్తాడని, దేవుడు నా సమస్య తీరుస్తాడని, దేవుడు నాకు సహకారం అందిస్తాడని నీవు క్రీస్తు దగ్గర వంగినట్టయితే, మోకరించినట్టయితే, ప్రార్థించినట్టయితే, అర్థించినట్టయితే నీకు కావలసిన మేలులను నా యేసు ప్రభువులు వారు అందించడానికి ఇష్టపడుతున్నారు. మొదటిది, నిన్ను నీవు తగ్గించుకోవాలి. దేవునికి మహిమ కలుగాక. తగ్గించుకున్నటం వలన బైబిల్ చాలా చక్కగా చెప్తుంది. దావీదు వ్రాసిన కీర్తనలు 51వ అధ్యాయము 17వ వచనం, విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టకరమైన బలియాగము అని. దేవునికి మహిమ కలుగాక. విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టకరమైన బలియాగము అని. అదే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనములో యేసు ప్రభువులు వారు చాలా చక్కగా చెప్పారు, దీనులకు కృప ఆయన అనుగ్రహించినట్ట. దేవుని యొక్క కృప ఉన్నవానికి సమస్య అన్నది ఏమాత్రము కూడా కనబడదు. అదే యెషయా రాసిన గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనంలో చెప్తుంది, దీనుడైన వారిని దేవుడు దుష్టించును అని. దీనులైన వారికి దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. అంటే తగ్గించుకున్న వారికి దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. దీనులైన వారి మీద దేవుడు దృష్టి నుంచి ఉంటాడు. అంటే తను తాను తగ్గించుకున్నట్టు వలన దేవుడు వారిని హెచ్చరించడానికి దేవుని యొక్క దృష్టి దీనుడి పైన, అనగా తగ్గించుకున్న వాని పైన ఉంటుంది. దేవుని యొక్క కృప, దేవుని యొక్క దృష్టి ఉంటుంది. విరిగి నలిగిన హృదయము కలిగిన వారికి నిజముగా దేవుని యొక్క క్షేమములు కలుగుతాయి. కొన్ని అప్పుడే దేవుని బిడ్డలేరా, సొలొమోనుతో దేవుడు చెప్పిన మాట, మొదటి మాట, నిన్ను నీవు తగ్గించుకోవాలి. నీకు ఉంటున్న ప్రజలు వారిని వారుగా తగ్గించుకోవాలి. సమస్యలు ఉంటున్న వ్యక్తి క్రీస్తు దగ్గర తగ్గించుకోవాలి. వాన కురవనప్పుడు వారు తగ్గించుకోవాలి. తెగులు వచ్చినప్పుడు వారంతకు వారుగా తగ్గించుకోవాలి. మరి మిడతలు వచ్చినప్పుడు, పంటలు పాడవచ్చినప్పుడు వారిని వారుగా తగ్గించుకోవాలి. కుటుంబాల్లో క్షేమము లేనప్పుడు దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర వారు తగ్గించుకునేవారుగా ఉండాలి. సమస్యలు, ఇరుకుల ఇబ్బందులు కలిగినప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి వారిని వారిగా తగ్గించుకుంటే దేవుడు వారి మీద దృష్టి నుంచి కృపను వారికి అనుగ్రహించి వారు చేస్తున్న ప్రార్థనలకు సమాధానం ఇవ్వడానికి ఆయన ఇష్టపడతాడు. ఇది మొదటి విషయం. మరి రెండవ విషయం, మేలు కలగడానికి రెండవ విషయం అదేంటంటే, సొలొమోనుకే దేవుడు చెప్పాడు, తను తాను తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికిన యెడల. కూడి ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, స్వర్గజన కార్యక్రమం ఉంటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, తను తాను తగ్గించుకొని క్రీస్తును ప్రార్థనలో
వెతకాలి. దేవునికి మహిమ కలుగాక. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, విచారణ చేసిన యెడల ఆయన ప్రత్యక్షమగును అని దినవృత్తాంతములు 2వ గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనములో వ్రాయబడి ఉంటుంది. అంటే క్రీస్తును మనం వెతికిన యెడల ఆయన మనకు ప్రత్యక్షంగా కనబడతాడు. విచారించిన యెడల ఆయన మనకు దొరుకుతాడు. క్రీస్తును మనం అడిగిన యెడల ఆయన మనకు అందిస్తాడు అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. దేవునికి మహిమ కలుగా. దావీదు రాసిన కీర్తనలు 27వ అధ్యాయం 8వ వచనంలో వెదుకుటకు మనసును దృఢపరచుకునడి అంటుంది. అంటే వెదకాలి. యేసు ప్రభువు వారు చాలా చక్కగా చెప్పారు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును అన్న మాటలు దావీదు రాసిన కీర్తనలో చాలా చక్కగా చెప్తున్నాడు. ఆయన వెదుకుటకు మీ మనస్సును దృఢపరచుకోవాలంట. ఆయన దొరికే కాలం వెదుకుడి అని బైబిల్ కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మేలు కలగాలి అంటే క్రీస్తుని వెతకాలి. మేలు కలగాలంటే ప్రార్థన చేయాలి. మేలు కలగాలంటే క్రీస్తుని గురించి విచారించాలి. మేలు కలగాలంటే విరిగి నలిగిన హృదయం కావాలి. మేలు కలగాలంటే దేవుని యొక్క కృప కావాలి. మేలు కలగాలంటే దేవుని యొక్క దృష్టి మన మీద ఉంచబడి ఉండాలి. మరి మేలు కోరుకుంటున్నావా? వాక్యాన్ని విందాం. ఇంకా కొన్ని విషయాలను మీతో పంచుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయాలని గాక. దేవునికి మహిమకరంగా వాక్యాన్ని చదువుకుందాం. దావీదు రాసిన కీర్తనలు 69వ అధ్యాయము 32వ వచనంలో చాలా చక్కగా దావీదు తన యొక్క మాటలను గుర్తు చేస్తూ ఉన్నాడు. బాధపడు వారు దానిని చూసి సంతోషించుదురు, దేవుని వెతుకువారలరా మీ ప్రాణము తెప్పరిల్లును గాక. దేవుణ్ణి వెతికితే మన ప్రాణము, సమస్యలున్న ప్రాణము తెప్పరిల్లుతుంది. పోయే ప్రాణము జీవం పోసుకుంటుంది. మరి బాధపడుచున్న ప్రాణం ఆనందిస్తుంది. దేవుణ్ణి వెతుకు వారికి వారి ప్రాణం దుఃఖపడుతుంటే సంతోషిస్తుంది. వారి ప్రాణం వేదన పడుతుంటే ఆనందిస్తుంది. వారి ప్రాణం ఆవేదనలో ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదాలకు దగ్గరవుతుంది. ఎవరికి అంటే దేవుని వెతుకు వారికి. అందుకనే సొలొమోనుతో దేవుడు చెప్పాడు, ప్రార్థనలో నన్ను వెతికిన ఎడలా అన్నాడు. 3 పనులు మేలు కావాలి అనుకున్న కోరుకుంటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, స్వర్గర్జన కార్యక్రమం వింటున్న నా బిడ్డలారా, మొదటిది దేవుని దగ్గర మనం తగ్గించుకోవడం. రెండవది మనము దేవుని దగ్గర ప్రార్థనలో ఆయనను వెతకడం వలన మనకు మేలు జరుగుతాయి. మరి 3వ విషయాన్ని కూడా నేను మీకు ఇద్దరి మంది గుర్తు చేస్తున్నాను. 3వ విషయం బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, చెడుతనమును విడిచిపెట్టిన ఎడలా అని. దేవునికి మహిమ కలుగును గాక. ఇద్దరి ముందు ప్రపంచమంతా కూడా మిగిలినది ఏంటి అంటే చెడు. మంచి 25% ఉంటే చెడు 75% ఉంది. మంచి 25% ఉంటే చెడు 75% ఉన్నది. కారణం ఏంటంటే అడుగు తీసి అడుగు వేస్తే చెడే కనిపిస్తుంది, మంచి కనబడటం వల్లే. కారణము మనకు బాగుగా తెలుసు. మీ ఇంటిలో కూడా చెడుంది, నీ హృదయంలో కూడా చెడుంది, నువ్వు చేసే పనుల్లో కూడా చెడుంది, నువ్వు వెళ్ళే ప్రదేశంలో కూడా చెడుంది. కానీ చెడును విసర్జించలేక, చెడుకు దూరము కాలేక, చెడునుకు దగ్గరవుతున్న మనుషులకు కీడు సంభవిస్తూ ఉంది. చెడును వదిలిపెట్టలేక, చెడును మానుకోలేక, చెడుకు దూరము కాలేక ఉంటున్న వ్యక్తులకు సమస్య, ఇరుకులు, ఇబ్బందులు, కీడులు సంభవిస్తున్నాయి. మరి మేలు జరగాలి అంటే యేసు ప్రభువు వారు చెప్పిన అతి ప్రాముఖ్యమైన మాట సొలొమోనుకి, సొలొమోన్ నీవు చెడును విసర్జించాలి, నీ ప్రజలు చెడుని విసర్జించాలి, నీ కుటుంబం వారు చెడుని విసర్జించాలి, అప్పుడే నీకు మేలు జరుగుతాయి, నువ్వు చేసిన ప్రార్థనకు సమాధానం వస్తుందని దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై చెప్పాడు. కుడిన ప్రదేశం బిడ్డలారా, మనం చెడును విడిచిపెట్టు వారముగా ఉండాలి. చెడును విడిచిపెట్టిన వ్యక్తికి మేలు జరుగుతుందని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు. ఊజు దేశమందు యోబు అన్న ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. దేవునికి మహిమ కలుగాక. యోబు అనే ఒక వ్యక్తి ఊజు దేశంలో ఉన్నాడు. చాలా గొప్పవాడు, ధనవంతుడు, ఆస్తిపరుడు, తెలివైన వాడు, సఫలము చేయబడిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నవాడు, చెడు లేనివాడు, మేలులు అందుకున్నవాడు, దేవునికి మహిమ తెచ్చేవాడు, కుటుంబమును సంతోషముగా పరిపాలించుచున్న నాయకుడు. వీటికన్నిటికీ కారణం ఏంటి తెలుసా? ప్రియన సహోదరి సహోదరుడా, చెడును విసర్జించాడు యోబు, దేవుడు తనను దీవించాడు. చెడుని విసర్జించాడు యోబు, దేవుడు తన చుట్టూ కూడా కంచి వేశాడు. చెడుని విసర్జించాడు యోబు, తనను విస్తరింపజేశాడు. చెడుని విసర్జించాడు యోబు, తన యొక్క పనిని, తన చేతి పనిని దేవుడు ఆశీర్వదించాడు. అంతకంతకు ఎదుగుచో, వర్ధిల్లుచో, సౌఖ్యముగా, సుఖముగా, క్షేమముగా యోబు ఊజు దేశంలోనే గొప్పవాడుగా ఉన్నాడు. దానికి కారణం చెడు వదిలిపెట్టినడం వలన, చెడును తొలగించుకునడం వలన, చెడును విసర్జించడం వలన యోబు అంతటి గొప్పవాడైనను
బైబిల్ చాలా చక్కగా సెలవిస్తుంది. అదే విషయాన్ని సొలొమోనుతో చెప్తున్నాడు. నీవు నీ ప్రజలు, నీవు నీ రాజ్యం, నీవు నీ ఇంటి వారు క్షేమంగా ఉండాలంటే చెడును విసర్జించిన ఎడల మీ ప్రార్థనలు ఆలకించి ఆకాశం నుంచి వర్షము కుమ్మరించి మీకు తెగుళ్ళు రాకుండా చేసి మీ ప్రార్థనలకు సమాధానం ఇస్తూ మీ కావలసిన క్షేమములను వెంట ఉంచి మీకు వచ్చిన రోగములను నయం చేసి తెగుళ్ళు రాకుండానట్టుగా మిమ్మల్ని కాపాడుతాను అంటూ యేసు ప్రభువుల వారు సొలొమోనుకు చెప్పారు. కూడిన దేవుని బిడ్డలారా, మనము చెడును విసర్జించు వారముగా ఉండాలి. అప్పుడు మనం ఏం చేయాలి? చెడును విసర్జించిన వాడు ఏం చేస్తాడు అంటే దేవుని నిబంధనలను జ్ఞాపకము చేసుకుంటాడంట. కూడింటే నా ప్రదేశం బిడ్డలు, బైబిల్ చదుదాం. లేవీయులకు వ్రాసిన గ్రంథం 26వ అధ్యాయం 42వ వచనం నుంచి యేసు ప్రభువుల వారు చెప్పినట్టుగా నిన్ను నీవు తగ్గించుకొని ప్రార్థనలో యేసుక్రీస్తు వారిని వెతికి చెడుతనమును విసర్జించినలా దేవుడు నీకు చేసే అతి ప్రాముఖ్యమైన మేలులు ఏంటి అంటే తన నిబంధనలను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడంట. లేవియా కాండము 26వ అధ్యాయము 40 నుంచి 42 వచనాల వరకు, నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందును, నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందును, అబ్రహాముతో చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకుందును, ఆ దేశమును కూడా జ్ఞాపకము చేసుకుందును. వారి చేత విడువబడి వారు లేనప్పుడు పాడైనప్పుడు వారి దేశమును తన విశ్రాంతి దినమును అనుభవించదు. దేవునికి మహిమ కలుగాక. దేవుడు చెడుతనమును విసర్జిస్తే నీ పితరులకు చేసిన నిబంధన ఆయన జ్ఞాపకం చేసుకొని నీకు మేలు చేస్తాడు. చెడుతనమును సొలొమోను విసర్జిస్తే తన పితరుడైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు చేసిన నిబంధన, దావీదుకు చేసిన నిబంధన దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నీవు చెడుతనమును విసర్జిస్తే బైబిల్లో యేసు ప్రభువుల వారు చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుని నీకు మేలులు ఆయన జరిగిస్తారు. దేవునికి మహిమ కలుగాక. అందుకే సొలొమోను చెప్పాడు, ఈ రాత్రి యందు నీకు చెప్తున్నాడు, ఈ వాక్యం ద్వారా నీకు గుర్తు చేస్తున్నాడు, ఈ స్వర్గజన కార్యక్రమం ద్వారా నీకు తెలియచేస్తున్నాడు. ఏంటి అదంటే నీవు చెడు మార్గమును విడిచిపెట్టి ప్రార్థనలో ప్రభువుని వెతికి నీవు తగ్గించుకునే ఎడల నీకు దేవుడు తన నిబంధన జ్ఞాపకం చేసుకుని కీడు లేకుండా మేలు జరిగిస్తాడు. రెండవదిగా బహుగా నిన్ను క్షమిస్తాడు. దేవునికి మహిమ కలుగాక. కూడి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమందు నీ కర్మ పాపాన్ని, నీ జన్మ పాపాన్ని క్షమించేవారు లేరు. నువ్వు చేసిన తప్పిదములను, నువ్వు చేసిన అక్రమాలను, నువ్వు చేసిన పాపములను క్షమించే నాథుడు లేడు. కానీ బైబిల్ చాలా చక్కగా చెప్తుంది, తన పాపములను తాను ఒప్పుకుని నీడలా యేసుక్రీస్తు వారు నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక తన రక్తము చెత్త మన పాపములను తుడిసివేసి మనల్ని పవిత్రులుగా చేస్తాడు అని. దేవునికి మహిమ కలుగాక. తన యొక్క రక్తము చెత్త మనల్ని క్షమించి మనల్ని పవిత్రులుగా చేయగలిగిన శక్తి యేసు ప్రభువుల వారికి ఉన్నది. ఎప్పుడు అంటే మనల్ని బహుగా క్షమించే లక్షణము ఆయనకి రావడానికి కారణం ఏంటంటే మన చెడుతనమును విసర్జించినప్పుడు, ప్రార్థనలో ప్రభువైన క్రీస్తు వారిని వెతికినప్పుడు, దేవునికి మహిమకరముగా తగ్గింపు స్వభావం కలిగి అతిశయము లేకుండా, గర్వము లేకుండా, అహంకారం అనేది కలగకుండానట్టుగా మనం జీవించిన రోజున మన పాప దోషములను ఆయన క్షమించి హరించి నిన్ను నన్ను మేలుకరమైన మార్గం గుండా శాంతికరమైన జలములు ఎద్దుకు ఆయన కాపరిగా ఉండి మనల్ని నడిపించి గాలాంధకారపు లోయలో సంచరించిన ఏ తెగులు ఏ భయము లేకుండానట్టుగా మనలను ఆయనే సమస్తమును అందించి మన బ్రతుకు దినములో నీ కృపాక్షేమములై మన వెంట ఉంచడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. అందుకని బైబిల్ నుంచి బహుగా మనకు అంతకంటే శ్రేష్టమైనది ఏంటి అంటే ఆయన మనకు నూతన హృదయాన్ని ఇస్తాడంట. బైబిల్ చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథములో 18వ అధ్యాయం 30వ వచనం నుంచి 32వ వచనం వరకు. కాబట్టి ఇశ్రాయేలీయులారా, యవన ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములను మీరు శిక్షగా కారణములు కాకుండానట్లు వాటిని అన్నిటినీ విడిచిపెట్టడి. మీరు జరిగించిన అక్రమ క్రియలను బట్టి విడిచి నూతన హృదయమును నూతన బుద్ధిని తెచ్చుకునడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణమునందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. దేవునికి మహిమ కలుగాక. యేసు ప్రభువుల వారు చాలా చక్కగా సెలవిస్తున్న మాటలో నూతన హృదయం మీకు రావాలని, నూతన హృదయము మీకు అందాలని, నూతన హృదయము మీకు చేరాలని, నూతన హృదయము మీరు పొందాలని యేసు ప్రభువుల వారు ఆశిస్తున్నారు. ఎప్పుడు నూతన హృదయం వస్తుంది? ఏ రకంగా నూతన హృదయం వస్తుంది అంటే
చెడుతనమును మనం విసర్జించినలా దేవుడే క్రీస్తు యేసునందు ఉన్నవారు నూతన సృష్టిగా నూతన హృదయాన్ని ఇచ్చి మార్చగలరు. తెచ్చుకోవడము మన వంతు, అడిగి తీసుకోవడము మన వంతే. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని నీ క్రియలను, నీ అక్రమాలను, నీ ప్రవర్తనను, నీవు దేవునికి వ్యతిరేకమైన కార్యాలన్నింటినీ కూడా మాన్పివేసి విడిచిపెట్టి దానిని దూరం చేసినలా దేవుడైన యెహోవా నీకు యేసుక్రీస్తు వారు చెడును విసర్జించటం వలన మేలు జరిగించి నీకు సంరక్షకుడుగా ఉంటాడు. అందుకని నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి మూడు విషయాలు మేలు జరగడానికి. కీడు ఎందుకు జరుగుతుందంటే గర్వం వలన. కీడు ఎందుకు జరుగుతుందంటే అతిశయం వలన. కీడు ఎందుకు జరుగుతుందంటే తగ్గింపు స్వభావము లేకపోవటం వలన. కీడు ఎందుకు జరుగుతుంది అంటే చెడుతనమును విసర్జించకపోవటం వలన. కీడు ఎందుకు జరుగుతుందంటే అక్రమాలు చేయటం వలన. కీడు ఎందుకు జరుగుతుందంటే అతిక్రమములు మనం చేయటం వలన. కీడు ఎందుకు జరుగుతుందంటే దేవుని వెతకపోవటం వలన, దేవుని పేరిట ప్రార్థన చేయకపోవటం వలన, దేవుని యొక్క సముఖములో మనము రాకపోవటం వలన, దేవునికి సమీప వస్తువులుగా మనం ఉండకపోవటం వలన మనకు భూమి మీద ఉంటున్న ప్రతి మనిషికి కూడా కీడు సంభవిస్తుంది. కీడు రాకూడదు, మేలు మాత్రమే జరగాలంటే మూడు మార్పులు. 3 జీవితంలో నువ్వు గాన తక్కించి అనుసరించి వాటిని గాన ప్రవర్తించినటువంటిది యోబుకు కలిగిన క్షేమం నీ ఇంటి చుట్టూ కూడా ఉంటుంది, నీ కుటుంబం చుట్టూ కూడా ఉంటుంది, నీకు కూడా అది కలుగుతుంది. ఏదంటే మొదటిది నిన్ను నీవు తగ్గించుకోవాలి. రెండవది నీవు ప్రార్థనలో క్రీస్తుని వెతకాలి. మూడవది చెడుతనమును నీవు విసర్జించి ఉండాలి. అదే ప్రత్యక్షంగా ప్రభు అయిన క్రీస్తు వారు సొలొమోనుకు దేవుని యొక్క మందిరపు నిర్మాణము జరిగిపోయిన తర్వాత చెప్పాడు, ఈ రాత్రి యందు దేవుడు నీతో కూడా, నీ హృదయంతో కూడా, నీ కుటుంబంతో కూడా నీకు మార్పు కలగాలని ఆశ మేరకు 3 విషయాలు నువ్వు మార్చుకో. దినం నుంచి నీకు మేలు జరుగుతాయి. నీకు మేలు జరగాలని, నీవు ప్రార్థనాపరుడు, ప్రార్థనాపరురాలు కావాలని, నీవు తగ్గించుకొని దేవునికి మహిమ తేవాలని, నీవు చెడుతనమును విసర్జించి నీ కుటుంబం క్షేమముగా ఉండి నీవు ఆనందకరముగా, ఆరోగ్యకరముగా, దీర్ఘాయువంతుడు వంతురాలుగా కావాలని ఒక సేవకుడికి నేను ఆశిస్తున్నాను. మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడి 3 మార్పులు మీకు కలిగించి ముక్తికి మిమ్మల్ని వారసులుగా చేయునుగాక. ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు. మమ్మల్ని కన్న మా ప్రియ యేసయ్య, నిన్ను మేము స్తుతిస్తున్నాం. మీ ప్రేమ గొప్పది, మీ జాలి గొప్పది. మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు కనుక మాలో 3 మార్పులను కలగజేసుకోమని మీరు చెప్పారు. సొలొమోనుకి ఏ రీతిలో మీరు ఉపదేశించారో అదే విధముగా ఈ స్వరగర్జన కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డ కూడా కీడులు అనుభవించుకున్నట్లుగా మేలు పొందుకోవాలని, ప్రతి ప్రార్థన మీరు ఆలకించే సమాధానమును అందించి వీరికి సంతృప్తినివ్వాలని మీరు నా తండ్రి వీరికి అందించిన వర్తమానమును బట్టి నీకు కృతజ్ఞతలు. కూడి ఉంటున్నవారు, ఈ వాక్యాన్ని వింటున్నవారు, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారిలో ప్రత్యేకించి గర్వము లేని వారుగా తయారు చేయండి. దీన మనసు కలిగిన వారిని మీరు కృపను అనుగ్రహించగలరు. దీనత్వము కలిగిన వారి మీద మీ దృష్టిని ఉంచగలరు. తాను తగ్గించుకున్న వారిని మీరు హెచ్చిస్తారు. నీ నామముకు మహిమకరముగా విరిగి నలిగిన హృదయం మీకు ఇష్టకరమని మీరే మాకు తెలియజేస్తున్నందుకు నీకు వందనములు చెల్లిస్తున్నాం. అట్టివారుగా వీరందరినీ తయారు చేయండి. మిమ్మల్ని ప్రార్థనలో వెతుకుచు మీ కొరకు విచారణ చేయవారుగా, మిమ్మల్ని గురించి తెలుసుకునేవారుగా, మీ ప్రభావమును గుర్తించేవారుగా, మీ నామములకు మహిమకరముగా నీ బిడ్డల నిత్యము కూడా మీ సన్నిధిలో ఉండువారుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం. చెడుతనమును మీ బిడ్డలమైన మాకెవరికి ఉండకుండా చెడుకు మేము దూరముగా ఉంటూ యోబులాగా భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వారి సంఖ్యలో చేర్చబడి మీకు ఘనతకరముగా మా జీవిత కాలం అంతయు కూడా మీకు ఘనత తెచ్చేవారముగా, మహిమ తెచ్చేవారముగా మీరే మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తుంటున్నాం. మరి చెడు ఉన్నవారు నా తండ్రి అనేకులు ఈ యొక్క స్వర్గర్జన కార్యక్రమం వింటూ ఉండవచ్చు. ఈ దినము నుంచి వారికి చెడు దూరముగా ఉన్నట్టుకు, చెడుకు వారు దూరముగా ఉన్నట్టుకు, మేలులకు మాత్రమే వీరి దగ్గర ఉంటుకు, కీడులే మాత్రం కూడా అనుభవించుకున్నట్లుగా వీరి ప్రార్థనలకు సమాధానమిస్తూ నా తండ్రి చెడును విసర్జించిన వ్యక్తుల్లో వీరిని చేర్చమని, తద్వారా మీరే ఘనత పొందమని ప్రార్థిస్తుంటున్నాం. చెడును విసర్జించిన వారికి నా నూతన హృదయం వస్తుంది. నూతన హృదయం వచ్చిన వారికి పవిత్రత కలుగుతుంది. పవిత్రత కలిగిన వారికి పాపము దూరం అవుతుంది. పరలోక రాజ్యము సమీపముగా ఉంటుంది. కనుక మీ బిడ్డలముగా మేము చెడును విసర్జించి మీరిచ్చే మేలు పొందుకునే వరముగా ఈ స్వర్గర్జన కార్యక్రమం ఉంటున్న వారందరినీ మీరు తయారు చేయమని, తద్వారా మీరే ఘనత పొందమని, రేపటి దినం ముందు మరొకసారి మేము కలుసుకున్నట్టుకు ఇదే సమయానికి మీరే మమ్మల్ని సిద్ధమొచ్చామని ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ దీనికి సహకరించిన, ఈ కార్యక్రమానికి సహకారం అందించి ఆర్థికంగా సహాయం చేసిన కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారికి అతి శ్రేష్టమైన నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. ఈ కార్యక్రమం ప్రతిరోజు ఇదే సమయానికి వస్తుంది.
దయచేసి మీరు కార్యక్రమాన్ని నిత్యము చూస్తూ ఉండండి. ఇస్తున్నాను మీ కొరకు ఒక చక్కటి కీర్తన. మహోన్నతుడా నీ కృప నన్ను నడిపించుచున్నదయ్యా. సర్వోన్నతుడా నీ ప్రేమ నన్ను ఫలింపచేయుచున్నది. మహోన్నతుడా నీ కృప నన్ను నడిపించుచున్నదయ్యా. సర్వోన్నతుడా నీ ప్రేమ నన్ను ఫలింపచేయుచున్నది. క్షణమైనా నిన్ను మరచి నేనుండలేనయ్యా. ఒక దినమైనా నిన్ను విడచి జీవింపలేనయ్యా. క్షణమైనా నిన్ను మరచి నేనుండలేనయ్యా. ఒక దినమైనా నిన్ను విడచి జీవింపలేనయ్యా. మహోన్నతుడా నీ కృప నన్ను నడిపించుచున్నదయ్యా. సర్వోన్నతుడా నీ ప్రేమ నన్ను ఫలింపచేయుచున్నది. పెట్టగా నా మరణు వీని సమాధానమిచ్చావయ్యా. నే నాటింపగా నా ఆతధ్వనికి దీవెన పంపావయ్యా. నిమ్మర పెట్టగా నా మరణు వీని సమాధానమిచ్చావయ్యా. నే నాటింపగా నాతధ్వనికి దీవెన పంపావయ్యా. నీవే నాధారమై నాలో నిండిన ఆనందమై. నీవే నాధారమై నాలో నిండిన ఆనందమై. జీవించుచున్నది నేను కాక నాలోన నీవే జీవించుచున్నావయ్యా. జీవించుచున్నది నేను కాక నాలోన నీవే జీవించుచున్నావయ్యా. మహోన్నతుడా నీ కృప నన్ను నడిపించుచున్నదయ్యా. సర్వోన్నతుడా నీ ప్రేమ నన్ను ఫలింపచేయుచున్నది.